హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్లో తెలుగమ్మాయి. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో సున్నుండలండి. ఈ బెల్లం సున్నుండలు చేయడానికి నేనైతే పొట్టు మినపప్పు 1.5 కప్పు తీసుకుని అందులో ఒక స్పూను బియ్యం అయితే వేస్తున్నా. బియ్యం ఎందుకంటే మనకు పంటికి అతుక్కోకుండా ఉండడానికి సున్నుండ. సో ఇవైతే మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మినపప్పుని వేపుకునే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోండి, అప్పుడైతేనే పప్పు బాగా వేగిపోతుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇప్పుడైతే మన పప్పు వేగిపోయింది. ఇప్పుడైతే మనం పప్పుని చల్లారబెట్టుకుందాం. పప్పు చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవడమే. నేనైతే పొట్టుపప్పే ప్రిఫర్ చేస్తానండి సున్నుండలకి. పొట్టుపప్పుతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా మన పప్పు అయితే చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి దీన్ని అయితే మెత్తడి పౌడర్ కింద అయితే మనం మిక్సీ పట్టుకుందాం. సో మనకి పప్పు అనేది చాలా మెత్తగా అంటే సాఫ్ట్గా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలన్నమాట. సో చూసారు కదా, ఇలాగైతే మీరు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాచ్లో అయితే మనం ఇప్పుడు యాలకులు యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 5 యాలకులు తీసుకున్నాం. మీకు ఫ్లేవర్ అంతగా నచ్చదు అంటే 2-3 వేసుకోండి చాలు. మాకైతే యాలకుల ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే ఇష్టం. సో నేనైతే 1.5 కప్పు పప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడు అందులో దానికి స్వీట్నెస్ కోసం 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే 1.5 కప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. లేదు తక్కువ కావాలంటే 1 కప్పు కూడా కొంచెం తగ్గించి అయితే తీసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనమైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకొని ఒకసారి పౌడర్లో కలుపుకొని ఆ తర్వాత మనం సున్నుండల కోసం అయితే ఈ బెల్లం వేసిన మిశ్రమాన్ని కూడా మనం పౌడర్ చేసుకోవాలి. ఎందుకు 2 సార్లు మిక్సీ పట్టడం అంటే బెల్లం వేసాం కదా, బెల్లం గడ్డలు ఉంది కదా, అది కరిగిపోవడానికి. అలాగే లడ్డు అనేది మనకి మృదువుగా చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో అందుకు మనం 2 సార్లు ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరగబెట్టుకుందామండి మనం. నేను 1.5 కప్పు సున్నుండలకి మినపప్పు తీసుకున్నాను కదా. సో నాకైతే 1.5 కప్కి 1.5 కప్పు నెయ్యి అయితే పట్టింది. సో ఇప్పుడు ఆ నెయ్యిని అయితే కరగబెట్టుకుంటాను. నేనైతే హోమ్ మేడ్ నెయ్యే వాడుతున్నాను. మీకు అవైలబుల్గా లేదంటే బయట దాంతో కూడా చేయొచ్చు. బట్ హోమ్ మేడ్ నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. అందరి దగ్గర ఉండదు కదా, సో బయట నుంచి కూడా కొనుక్కొచ్చి అయితే మనం చేయొచ్చు అనమాట. సో మొత్తం నెయ్యినైతే ఒకేసారి పిండిలో వేసి కలపకండి. కొంచెం కొంచెం వేసి ఒక 3-4 లడ్డూలు సున్నుండలు అయ్యేలాగా కొంచెం కొంచెం వేసి కలుపుకొని ఉండలు అయితే చుట్టుకోండి. మొత్తం నెయ్యి ఒకేసారి వేసి కలిపారనుకోండి పొడి డ్రై అయిపోతూ ఉంటుంది. సో లడ్డూకి ఇంకా ఎక్కువ నెయ్యి అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకని చెప్పి మనం 2-3 లడ్డూలు అయ్యేలాగా కొంచెం కొంచెం నెయ్యి పిండిని తడుపుకుంటూ మనమైతే లడ్డూలు చుట్టుకోవాలి. అప్పుడు మన ఎమ్మి సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. సో చూడండి, మన సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. నాకైతే హాఫ్ కప్కి అంటే 1.5 కప్పు పప్పుకి నాకు 25 సున్నుండల వరకు అయితే వచ్చాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇంతే అండి. చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.